హలో అండి, వెల్కమ్ టు రమణ టీవీ. నేనెవరో మీకు తెలుసు? మాకు తెలీదు. అదేనండి, బాలాజీ. ఇప్పుడు మన ముందు ఎవరున్నారో తెలుసా? నిర్వాస్ వాళ్ళు అతి తక్కువ సమయంలో బాగా ఫేమస్ అయినటువంటి నవీన్ అండ్ రాధా. ఎందుకు అసలు మీకు ఇది? ఎందుకు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? సాఫ్ట్వేర్ ఏదో చేసుకుంటున్నారు కదా, బాగానే ఉన్నారు కదా, లక్షల లక్షల జీతాలు వస్తున్నాయా? ఎందుకంటున్నాను, రోజు జాబ్ చేసి ఇంటికి వస్తున్నా కానీ ఎంత జీతం వస్తున్నా ఆనందంగా లేదండి. ఏదో ఒకటి చెయ్యాలని గమ్యం పెట్టుకొని నేను వీడియో చేయడం మొదలెట్టాను. అప్పటి నుంచి బాగా సబ్స్క్రైబర్స్ పెరిగారు, మాకు ఇంత రీచ్ వచ్చింది, మీరు ఇక్కడికి పిలిచారు. ఇతనికి అయితే నిద్రండి, నాకైతే అన్నం కూడా తగ్గించేది కాదు తెలుసా. ఇప్పుడే నా జీవితానికి ఏదో ఒక అర్థం ఉందని తెలుస్తుంది. మరి ఎందుకైతే మాకు ఈ కర్మ? బాగానే చేయొచ్చు కదా కొంచెం అన్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది అయిపోతే మమ్మల్ని ఎందుకు పిలిచారండి? మా పనే అదండి, మేము ట్రోల్ అయ్యే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటాం. మేము ఎప్పుడు ట్రోల్ కాలేదండి, బహుశా ఈయన వల్లే వ్యూస్ రావట్లేదు, ట్రోల్ అయిపోయినాయి అందుకే. ఈ మాటలే నమ్మాలా? అసలు ఛానల్ కి మెయిన్ పిల్లర్ ఎవరండి? ఎవరైతే ఈడేనండి. ఈయనేనా మెయిన్ పర్సన్? ఛానల్ పెట్టిందంతా ఈయనేనా? మెయిన్ పర్సనా? అదైతే నేనేనండి. మీరు ఇందాకన్నా పిల్లర్ అయితే ఈడు. ఇదో ముందు ఈ స్నాక్స్ తినండి. ఇదేంటండి నాకు చిన్నది ఇచ్చారు, వీడికి ఇది పెద్దది. ఫేస్ వాల్యూని బట్టి మీకు చిన్నది వచ్చిందండి. అయినా ముందు మీ వీడియోస్ లో బాలాజీ అని అతను బిగ్ బాస్ రివ్యూలో అవన్నీ చేస్తున్నాడే, తను లాగుందే మెయిన్ పర్సన్. తన్నే లేదండి, మాసం గడ్డ వేసుకొని వస్తారు, ఆయన ఎవరు చూస్తారు? మా పిల్లర్ మాత్రం నేనే. పిల్లర్ ఈడే, మెయిన్ పర్సన్ మాత్రం నేను. ఛానల్ కి 350 సబ్స్క్రైబ్ తెచ్చానండి, ఈ పిల్లర్ ఏమో 200 తెచ్చాడు. అదేంటండి, మీకుండేదే మొత్తం 500 సబ్స్క్రైబర్లు అయితే ఆ 50 ఆ బాలాజీ వాళ్ళే పోయాడు. అసలు మేము ఇంటర్వ్యూ పిలిచిందే బాలాజీని, ఆయన మీ ఇద్దరిని పంపించారు, మీరేంది ఇలా మాట్లాడుతున్నారు? అతను చేత కాకనయ్యా మమ్మల్ని రమ్మనింది. ఈ మధ్య ఒక వీడియో ఏదో బాగా వైరల్ అయినట్టుంది, అదే గిరిప్రసాద్ అనే ఉన్నాడు కదా, బాగా సబ్స్క్రైబర్లు వచ్చినట్టున్నారు. ఆ గిరిప్రసాద్ జూనియర్ ఆర్టిస్ట్ అండి, ఛానల్ అంతా నాదే. నువ్వేం మీకు ఎవరు వీడియోస్ లో నేనే అట్టే కూర్చొని రైటింగ్ రాసానయ్యా. ఆ rating వల్లే కొంతమంది చూడండి సార్, నేను ఛానల్ రాకముందు ఆ బిగ్ బాస్ వ్యూస్ చూడండి, 50, 60, 40. ఈడేదో పెద్ద సాబ్ చేసినట్టు దాని పెద్ద గొప్ప విషయం అనుకుంటా. గొప్పే కదంట. ఇందాక 50 సబ్స్క్రైబర్లు ఆ బాలాజీ వాళ్ళు అన్న కదా, లేలే ఈడు బాగుంటుంది. 50 కాదు 100 బాగు. ఆపండి ఆపండి ఆపండి. నువ్వు గమ్ముకుంటావు. నీతో కర్మరా నాయన, మిమ్మల్ని పిలిచినాను.